ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అయినప్పటికీ మీరు సహనంగా ఉండాలి. మీ ప్రేమ సంబంధాల్లో కొంత ప్రతికూలత ఉండవచ్చు. మీరు డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవాలి. అనవసరమైన వాదనలకు దిగవద్దు, ఎందుకంటే అవి మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆస్తి సంబంధిత పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగం తొలగిపోతుంది. ధన ప్రవాహం కొనసాగుతుంది. ప్రమాదకరమైన లేదా పూచికత్తుకు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి సారించి విజయం సాధించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు విచారకరమైన కొన్ని వార్తలు అందవచ్చు. ఆందోళన కొనసాగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. వాస్తవికతకు విలువ ఇవ్వండి. మీ ప్రయత్నాలు విజయం సాధించడం అసంభవం. కుటుంబంలో విభేదాలు, కలహాలు ఉండవచ్చు. ఈ రోజు తులారాశి వారికి అనుకూలమైన రోజుగా ఉంది. మీరు పనికి సంబంధించిన ఒక సవాలును ఎదుర్కొంటారు, కానీ దానిని త్వరగా అధిగమిస్తారు. ఒకవేళ కోర్టు కేసు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీకు ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ఇతరులు ముగ్ధులై మీకు మద్దతు ఇస్తారు. మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ కుటుంబంలో సామరస్యంతో పాటు మీపై నమ్మకం కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు తీరిక లేకుండా ఉంటుంది. మీరు వ్యక్తిగత మరియు కుటుంబ విషయాల పట్ల ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటారు. సంబంధాలలో విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు ఇంటర్వ్యూలు లేదా వృత్తి సంబంధిత పరీక్షల తయారీపై పూర్తి దృష్టి పెడతారు. తొందరపాటు లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మధ్యాహ్నం ఓటమి సంభవించే అవకాశం ఉంది. ఇది ఆందోళనకు కారణం కావచ్చు. స్నేహితులు మరియు బంధువులు మీ పనిలో తప్పులు వెతకడం మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఈ సమయం మంచి అవకాశాలను తీసుకురావచ్చు. భాగస్వామ్యాల్లో గతంలోని ప్రతికూల సమస్యలను విస్మరించి మీ పనిపై దృష్టి పెట్టండి. డబ్బు అప్పుగా తీసుకోవడం హానికరం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు అదనపు పని భారాన్ని ఎదుర్కొంటారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడం గురించి కుటుంబంతో చర్చించడానికి ఇది సరైన సమయం. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు మీ దినచర్యను క్రమబద్ధీకరించండి. ఇది మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈరోజు ఊహించని కొన్ని పరిస్థితులు లేదా సమస్యలు ఎదురైనా ఆందోళన చెందకుండా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం వెతకడం కంటే కాలానుగుణంగా పరిస్థితులు అనుకూలంగా మారే వరకు వేచి ఉండడం మీకు మేలు చేస్తుంది. తొందరపాటి నిర్ణయాలకు దూరంగా ఉండి పెద్దల సలహాలు తీసుకుంటే సరైన మార్గం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభించి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ప్రయోజనకరమైన అవకాశాలకు మార్గం సుగమం కావచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు క్రమంగా లభిస్తాయి. ఉద్యోగులు ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పొందడంతో పాటు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే ఈరోజు అనేక రంగాల సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ధ్యానం మరియు యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి మీ సృజనాత్మకత ఆలోచనలను ఉపయోగించండి. వాదనలు, విభేదాలు మరియు ఇతరుల తప్పులు వెతికే ధోరణి పట్టించుకోకండి. మీకు ప్రియమైన వారు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదైనా ప్రత్యేకమైనది చేస్తారు. రచయితలు మరియు మీడియా నిపుణులు గొప్ప కీర్తిని పొందవచ్చు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని మీ సన్నిహితులతో కలిసి ఆస్వాదించడానికి మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి అద్భుతమైన వైవాహిక జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది కాబట్టి కళలు లేదా అభిరుచులపై సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర అవగాహన పెంచుకోవడానికి నిజాయితీగా మాట్లాడండి. పాత స్నేహితుని కలుసుకోవడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఇది మీకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. సామరస్యాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది కాదని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం మిమ్మల్ని మానసికంగా
ఉత్తేజంగా ఉంచుతాయి. ఈ రోజును సానుకూలంగా గడపండి మరియు మీ హృదయం చెప్పేది వినండి. కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇది మీకు సరైన సమయం. ఈరోజు మీరు మితిమీరిన భావోద్వేగాలకు లోనవుతారు మరియు మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీ తల్లితో మీ సంబంధం క్షీణించవచ్చు లేదా మీరు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. ప్రయాణానికి ప్రస్తుత సమయం అనుకూలంగా లేదు. కుటుంబం మరియు ఆస్తి విషయాలకు సంబంధించిన చర్చల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. నీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు కొత్త ఆరంభంగా ఉంది. పనిలో మీ సృజనాత్మకత మరియు నాయకత్వ నైపుణ్యాలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీ సహోద్యోగులు మరియు పై అధికారులు మీ కష్టానికి అభినందిస్తారు. మీ కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ప్రియమైన వారితో గడిపే సమయం మీకు ఆనందాన్ని, శాంతిని చేకూరుస్తుంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ముఖ్యం. బహిరంగ సంభాషణ మీ సంబంధాలను బలపరుస్తుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీ మనోధైర్యాన్ని పెంచి కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. మీలో సానుకూల శక్తిని మీరు అనుభూతి చెందుతారు. అది మీ లక్ష్యాలను సాధించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రేపటి సవాళ్లు మిమ్మల్ని మరింత బలంగా చేస్తాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈరోజు మీకు మంచి ఉద్యోగం, మంచి అవకాశం లభించవచ్చు. మీ కుటుంబ వ్యాపారంలో మీరు మీ జీవిత భాగస్వామి మాట వినవలసి రావచ్చు. ప్రభుత్వ నిబంధనల కారణంగా వ్యాపారవేత్తలు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉండదు. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. తులారాశి వారికి వృత్తి స్థిరత్వం కోసం ఈరోజు ఇంట్లో శాంతిని కాపాడుకోవలసిన రోజుగా ఉంది. అందువల్ల ఇంటి మరియు కుటుంబ విషయాలకు వస్తే మీరు మాట్లాడే దానికంటే ఎక్కువ వినండి. మీ తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు చెప్పేది శ్రద్ధగా వినండి. వారి అనుభవాలు దీర్ఘకాలంలో ఉపయోగపడే జ్ఞానాన్ని అందించవచ్చు. ఇంట్లోని వాతావరణం నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి అయిన శుక్రుడు ప్రయోజనాల రూపంలో ఆకర్షణీయమైన మరియు ఆచరణాత్మకమైన శక్తిని అందిస్తున్నాడు. ఎవరి అసంపూర్తి పనుల జోలికి వెళ్ళవద్దు. ఈరోజు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవలసిన రోజుగా ఉంది. విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభించవచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లో అజాగ్రత్తగా ఉండవద్దు. సంపద పెరుగుదల ఆనందాన్ని తెస్తుంది. ప్రణాళికతో పనిచేయండి మరియు ఆర్భాటాలకు లోను కావద్దు, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ జీవిత భాగస్వామికి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఈ రాశివారు డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించి చిన్న చిన్న గొడవలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.